బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి 2 రోజుల నుంచి చర్చనీయాంశంగా మారింది. సినీ ఇతర ప్రముఖులు స్పందిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ దాడి గురించి నటి ఊర్వశి రౌతేలా కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన త్వరగా కోలుకోవాలన్నారు. అయితే ఆ సమయంలో ఊర్వశి తన వజ్రపు ఉంగరాన్ని చూపించడం, దాని గురించి మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఊర్వశి ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. సైఫ్ సార్, మీకు ఈ మెసేజ్ చేరుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్న ఆమె, మీ గురించి మాట్లాడే సమయంలో నేను ప్రవర్తించిన తీరుకు విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. ఈ విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని, ఆ ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో మీపై జరిగిన దాడి తీవ్రత నాకు తెలియదని అన్నారు. గత కొన్ని రోజుల నుంచి తాను డాకు మహారాజ్ విజయోత్సాహంలో ఉన్నానని, దీంతో చాలా మంది నాకిచ్చిన బహుమతుల గురించి మాట్లాడానన్నారు. ఈ విషయంలో సిగ్గుపడుతున్నానని, నన్ను క్షమించండి వేడుకున్నారు. ఈ దాడి తీవ్రత తెలిసాక చాలా బాధపడ్డానని, ఆ సమయంలో మీ ధైర్యం నిజంగా ప్రశంసనీయమని, మీపై గౌరవం మరింత పెరిగిందని తన పోస్ట్లో రాసుకొచ్చారు. సైఫ్ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు. అసలు ఆ ఇంటర్వ్యూలో ఊర్వశి ఏం మాట్లాడిందంటే, డాకు మహారాజ్ సక్సెస్ కావడంతో తనకు ఎంతో మంది బహుమతులు పంపించారని అందులో చెప్పుకొచ్చింది. అయితే తన బహుమతుల్ని దాడికి ముడిపెట్టి మాట్లాడడంతో ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. సైఫ్ పై దాడి దురదృష్టకరం. నేను నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటి వరకు 150 కోట్ల వసూలు సాధించింది. నాకు మా అమ్మ వజ్రపు ఉంగరం గిఫ్ట్ గా ఇచ్చింది. మా నాన్న రోలెక్స్ వాచ్ ఇచ్చారు. కానీ వీటిని బహిరంగంగా ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరైనా మనపై అలా దాడి చేస్తారనే భయం ఉంటుంది అని ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రోల్స్ రావడంతో ఊర్వశి క్షమాపణలు చెప్పారు.